లేవు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి తెలుసు, నేను ఏ ఛార్జీ అయినా పెంచితే ఆ భారము పేద ప్రజల మీద పడుతుంది, నా అక్క చెల్లెల మీద పడుతుంది, అది నాకు ఇష్టం లేదు అనేవాడు రాజశేఖర రెడ్డి గారు. ఏ ఒక్కరోజు ఏ ఒక్క ఛార్జీ పెంచకుండానే, కొత్త పన్నులు వేయకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇప్పుడు ఒక రాక్షస రాజ్యం ఉంది. ఇప్పుడు అధికారంలో ఒక రాబందుల రాజ్యం ఉంది. ఇప్పుడు ఏ వర్గం వారు సంతోషంగా లేరు. రైతులకి పెట్టుబడుల ఖర్చులు ఎక్కువైపోయి, మద్దతు ధర లేక వేసిన ప్రతి పంటలో నష్టం వచ్చి అప్పుల పాలైపోతున్నారు. అన్ని ధరలు, అన్ని ఛార్జీలు పెరిగిపోయి మహిళలు, పేదలు సతమతం అయిపోతున్నారు. ఈ కిరణ్ సర్కార్లో, ఈ కాంగ్రెస్ పరిపాలనలో రైతులు సంతోషంగా లేరు, రైతు కూలీలు సంతోషంగా లేరు, మహిళలు సంతోషంగా లేరు, పేదలు సంతోషంగా లేరు. ఈ కిరణ్ సర్కార్లో, ఈ కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు సంతోషంగా లేరు, ఉద్యోగస్తులు సంతోషంగా లేరు, నిరుద్యోగులు సంతోషంగా లేరు, ఆఖరికి వృద్ధులు, వికలాంగులు వీళ్ళు కూడా సంతోషంగా లేరు. నిన్నైతే ఒక అవ్వ దాదాపు 70 ఏళ్లుంటాయి. ఆ అవ్వ వచ్చి, అమ్మా నాకు ఎలాగైనా సరే పెన్షన్ ఇప్పించి తల్లి, నా భర్త పోయి 2 సంవత్సరాలు అయిపోయింది, పెన్షన్ రావడం లేదమ్మా, ఇంతకు ముందు ఒకరికైనా వచ్చేది, ఇప్పుడు ఆయన పోయాడు, ఎవరికి రావడం, ఇప్పుడు ఆయనకు లేదు తల్లి, నాకు తీసుకోవడం లేదు, నాకు పెన్షన్ రావడం లేదమ్మా, అందుకని కూలీకి వెళ్తున్నానని రోడ్డు పక్కన కూలీ చేస్తూ కనిపించింది. ఇంకొక తాత అయితే, అమ్మా 200 పెన్షన్ వస్తుంది, కానీ అది ఎక్కడ సరిపోతుంది తల్లి, కొంచెం బియ్యం ఇస్తారు, 200 పెన్షన్ ఇస్తారు, అది ఎలా సరిపోతుందమ్మా, అందుకని నేను కూలీకి వెళ్తున్నాను అని ఆయన చెప్పాడు. పాపము నిజంగానే వృద్ధుల్ని, వితంతుల్ని, వికలాంగుల్ని చూస్తే చాలా బాధేస్తుంది. అన్ని ఖర్చులు, అన్ని ధరలు పెరిగిపోయాయి, కానీ వాళ్ళకొచ్చే పెన్షన్ మటుకు ఏమాత్రం పెరగలేదు. చంద్రబాబు గారు వృద్ధులకి, వితంతులకి 75 రూపాయలు పెన్షన్ ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు చేశారు. చంద్రబాబు గారు వికలాంగులకి 200 రూపాయలు పెన్షన్ ఇస్తే రాజశేఖర రెడ్డి గారు దాన్ని 500 రూపాయలు చేశారు. చంద్రబాబు గారి హయాంలో పెన్షన్ రావాలంటే ఆ ఊర్లో ఎవరైనా పెన్షన్ వచ్చేవాళ్ళు చనిపోతే తప్పితే లిస్టులో నీ పేరు చేర్చమని చెప్పేవాళ్ళు. కానీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో సాచ్యురేషన్ పద్ధతిలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చారు. అందుకే చంద్రబాబు గారు 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక ఈ 3-4 ఏళ్లలో కనీసము 8.5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెన్షన్లు అందుకున్న వారు కూడా చనిపోయారు. ఆ స్థానంలో కూడా కొత్త వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని అనిపించలేదు ఈ కిరణ్ సర్కార్కి. ఎంతో మంది మాకు పెన్షన్ కావాలని వేడుకుంటున్నా మన ఈ కాంగ్రెస్ సర్కారు వాళ్ళ గోడు పట్టించుకోవడం లేదు. వీళ్ళ తీరును చూసి అధికారులు పెన్షన్కు వచ్చే దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. ఇలా ఉంది మన రాష్ట్రంలో పరిస్థితి. కేంద్ర ప్రభుత్వము 60 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు ఉన్న వృద్ధులకి 300 పెన్షన్ మంజూరు చేస్తుంది. 80 సంవత్సరాలు పైబడిన వారికి 500 రూపాయలు పెన్షన్ మంజూరు చేస్తుంది. కానీ మన రాష్ట్ర సర్కారేమో ఆ నిధులన్నీ తీసుకుని పాపం వృద్ధులకి ఇవ్వకుండా వాళ్ళ ఖజానాలు నింపుకుంటుంది. వృద్ధులకు చెందాల్సిన పెన్షన్ వాళ్ళకు 200 మాత్రమే ఇచ్చి మిగతాదంతా వాళ్ళ ఖజానాలు నింపుకుంటున్నారంటే వీళ్ళను దోపిడీదారులు అనరా? ఈ ప్రభుత్వాన్ని దొంగలు అనరా? ఇది దోచుకోవడం కాదా? వీళ్ళకి మనసు, మమత, మానవత్వము ఏదీ లేకుండా పోయింది. ప్రతి పథకానికి గ్రహణం పెట్టారు. ఇప్పుడు ఆఖరికి పెన్షన్లు కూడా గ్రహణం పట్టిందంటే వీళ్ళు మనుషులా లేకపోతే రాక్షసులా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కోతల ప్రభుత్వం.
అది చేస్తాము ఇది చేస్తాము అని అన్ని కోతలు చెప్పే ప్రభుత్వం, కానీ తీరా చేతులకు వచ్చేసరికి అన్ని పథకాలకు కోతలు పెట్టే ప్రభుత్వం. ఇలా ఉన్నారు మన కాంగ్రెస్ పాలకులు. ఇలాంటి వాడు ఇలా ఉంటే, కాంగ్రెస్ వాళ్ళు ఇలా ఉంటే, ఇంకో పక్క ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు గారేమో అదే కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సింది పోనిచ్చి ఆ కాంగ్రెస్ పార్టీని వెనకేసుకొచ్చి నెత్తిన పెట్టుకుని కూలిపోకుండా కాపాడుతున్నాడు. అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే ఈ ప్రభుత్వం కూలిపోవడానికి వీల్లేదని విప్పు జారీ చేసి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడాడు. చంద్రబాబు గారు అవిశ్వాసానికి మద్దతు ఇచ్చింటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో కూలిపోయి ఉండేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి ఉంటే ఈ ఛార్జీల మూత, ఈ కరెంటు బాధుడు ప్రజల మీద పడేదే కాదు. ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అధికారంలో ఉంది అంటే దానికి కారణము కేవలం చంద్రబాబు గారే. ఇలాంటి చంద్రబాబు గారు కాంగ్రెస్ ఇద్దరు కుమ్మక్కయ్యారు. ప్రతి విషయంలోనూ కుమ్మక్కయ్యారు. ఆఖరికి జగనన్న విషయంలో కూడా వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యి కుట్రలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి సిబిఐని ఉసిగొల్పి జగనన్నను జైలు పాలు చేశారు. కానీ వీళ్ళ కుట్రలు ఎంతో కాలం సాగవు. వీళ్లకు విలువలు, విశ్వసనీయత ఏవీ లేవు. విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్ము, ధైర్యము ఈ రాజకీయ నాయకులకి లేవు. కానీ జగనన్న ఏ తప్పు చేయలేరు. అందుకే ధైర్యంగా చెబుతున్నాం, జగనన్న త్వరలోనే బయటకు వస్తాడు. జగనన్న ధైర్యంగా ఉన్నాడు. బోనులో ఉన్న సింహము సింహమే. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యుడిని ఎవ్వరూ ఆపలేరు, జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఒక రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజు జగనన్న వచ్చి మనందరినీ రాజును రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నవాడు తను పండించిన పంటకు నష్టపోకుండా అవసరమైతే అది ప్రభుత్వమే కొనుక్కునేటట్టు 3,000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రైతులకి, మహిళలకి ఈసారి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజన్న తలపెట్టిన ప్రతి జలయజ్ఞం ప్రాజెక్టు జగనన్న పూర్తి చేస్తాడు. మన రాష్ట్రంలో గుడిసెనేది ఉండకూడదు, ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలి అన్న రాజన్న కలని జగనన్న తప్పకుండా నెరవేరుస్తాడు. మన విద్యార్థులు డబ్బు లేని కారణంగా వారి చదువు ఆగిపోకూడదు, ప్రతి విద్యార్థి పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేయాలి అన్న రాజన్న కలని జగనన్న నెరవేరుస్తాడు. మన వృద్ధులకి, వితంతువులకి పెన్షన్ 700 అవుతుంది. మన వికలాంగులకి పెన్షన్ 1000 రూపాయలు అవుతుంది. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి అనే వైఎస్ఆర్ అమ్మఒడి అనే పథకం ద్వారా మన అక్క చెల్లెలకి వారి పిల్లల్ని చదివించుకోవడం కోసము 2 పిల్లలకు చొప్పున ఒక్కొక్కరికి 10వ తరగతి వరకు ప్రతి నెల 500 రూపాయలు నేరుగా అమ్మ అకౌంట్లోనే పడుతుంది. ఇంటర్ అయితే 700, డిగ్రీ అయితే 1000 రూపాయలు నేరుగా అమ్మ అకౌంట్లోనే పడుతుంది. ఆ సువర్ణ యుగము మళ్ళీ వస్తుంది, రాజన్న రాజ్యము మళ్ళీ వస్తుంది. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, మాతో కలిసి కదం తొక్కాలని మా ప్రార్థన. ఇంకొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఆ తర్వాత ఇంకొన్ని నెలల్లో జనరల్ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధం, దాన్ని వృధాగా పోనివ్వకండి. ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి, దానితో కుమ్మక్కైన తెలుగుదేశం పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను మీరు ఆశీర్వదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను మీరు ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యము మళ్లీ సాధ్యమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటు జగనన్న నిర్దోషిని మీరు నమ్ముతున్నారని చాటి చెబుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటు జగనన్న బయటికి రావడానికి బాటలు వేస్తుంది. చివరిగా మా కోసం మీ పనులు మానుకొని మీరు సమయం చేసుకొని వచ్చినందుకు, అమ్మా మీకు అండగా మేము ఉన్నాము అని మీరు చెబుతున్నందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా
తెలియజేసుకుంటున్నాం. జగనన్న వదిలిన బాణాన్ని ప్రతి అడుగులో నాన్నను తలుచుకుంటానని, జగనన్నను తలుచుకుంటానని, ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను తలుచుకుంటానని మీకు మాటిస్తున్నాను. నాన్నగారు ఆశీస్సుల వల్ల జగనన్న తలుపున చేస్తున్న ఈ పాదయాత్ర ఈ రోజు 1000 కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు కృష్ణా జిల్లాలో ఇక్కడ పెడనలో 1500 కిలోమీటర్లు దాటడం జరిగింది. ఇడుపులపాయలో నాన్న సాక్షిగా మొదలుపెట్టిన ఈ మరో ప్రజా ప్రస్థానం ఇప్పుడు ఇలా 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి, దానితో నిస్సిగ్గుగా కుమ్మక్కైన చంద్రబాబు గారి వైఖరిని ఎండగట్టడానికి జగనన్న నాయకత్వంలో ఇడుపులపాయలో జగనన్న తరపున చేపట్టిన ఈ మరో ప్రజా ప్రస్థాన పాదయాత్ర 10 జిల్లాలు దాటుకుని ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ మీ